ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నాను. రాగసుధ నిన్న కూడా రాలేదు. ఇవాళైనా వస్తుందంటారా? వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. తను నిన్న రాలేదు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ 20 ఏళ్లలో కొన్ని కారణాల వల్ల నేను గుడికి రాలేకపోయానేమో గాని తను మాత్రం ఆగింది లేదు. ఎవ్రీడే వస్తున్న రాగసుధ నిన్న రాలేదంటే కారణం ఏంటి? ఆరోగ్యం బాలేదా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిందా? చెప్పాను కదమ్మా, తన గురించి ఎవ్వరికీ తెలీదు. మరి ఎలా? తన గురించి ఎలా తెలుసుకోవడం? రాగసుధ గురించి ఇంతగా అడుగుతున్నావు, కలుసుకోవాలని ఆత్రపడుతున్నావు. ఇంతకీ తనకి మీరేమవుతారు? అక్కని. రాగసుధకి అక్కని. ఏంటి, మీరు రాగసుధకి అక్కయ్య గారా? రాజనందిని తప్ప ఈ ప్రపంచంలో తనకు ఎవ్వరూ లేరని చెప్పిందే, మరి మీరెలా అక్కయ్యా? ఆ రాజనందిని అక్కయ్యని నేనే. అమ్మా, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. రాజనందిని గారు చనిపోయారు కదా? ఆ, అదే రాజనందిని లాంటి అక్కయ్యని నేనే. నేనో విషయం చెప్తాను, అన్యదా భావించకండి. చెప్పండి. తన అక్కయ్యతో ఎవరిని పోల్చినా రాగసుధ తట్టుకోలేదమ్మా. తన దృష్టిలో రాజనందిని భగవంతుడి కన్నా ఎక్కువ. తను కనబడితే పొరపాటున కూడా నేను రాజనందిని లాంటి దాన్ని అని అనకండి. నేనే రాజనందిని, ప్రేమ కోసం పుట్టినదాన్ని. ప్రాణంలా ప్రేమించే నా చెల్లికి ఈ సంగతి చెప్పకుండా ఎలా ఉంటాను? మీరు తనతో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకైతే తెలీదు. నేను చెప్పేది తనకి చాలా సంతోషాన్నిస్తుంది. అది మాత్రం చెప్పగలుగుతాను పూజారి గారు. మీ సంతోషాన్ని పంచుకోవడానికైనా వస్తుందమ్మా, కాసేపు ఆగండి. ఆర్య సార్ వచ్చేసారు. రాగసుధేమో ఇంకా రాలేదు. ఇప్పుడెలా? అను, పూజ పూర్తయింది కదా? మహాపూజ అని చెప్పాను కదా సార్. పూర్తవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఓ, అయితే నేను నీతో పాటు ఉంటే తప్ప ఈ పూజ పూర్తవదనమాట, అంతేగా? ఆర్య సార్ పక్కనుంటే రాగసుధ వస్తే మాట్లాడలేను. ఇప్పుడెలా? అను, మనం త్వరగా వెళ్ళాలి, పద. అదే సార్, ఇది ఆడవాళ్ళకి సంబంధించింది. మీరే నాతో ఉండక్కర్లేదు సార్. ఉంటే ఏంటి, మీ దేవుడు వద్దంటాడా? ఉంటా, పద. అంటే ఈ పూజా విధానం తీరు వేరు సార్. ప్రదక్షిణలు చేయాలి, కుంకుమార్చన జరిపించాలి. ఇవన్నీ మీకు ఇబ్బంది సార్. ఇబ్బంది నీకా నాకా? నో ప్రాబ్లం అను, పద. ప్రేమ ఎంత మధురం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.